అమ్మా తల్లే ప్రియా పచ్చడేసి వేడి వేడి అన్నం పెట్టు తల్లే. ప్రియా పచ్చడి దొరకటం లేదు బాబు, వెళ్ళిరా. పోనీ ఇంత అన్నం పెట్టు తల్లే. బియ్యంలో అన్ని రాళ్లే, ఎలా పెట్టను? పోతంత కూరల్లా పెట్టమ్మా. పుచ్చంకాయలు కూర ఉందయ్యా, పెట్టి పాపం తెచ్చుకోమంటావా? వెళ్ళేళ్ళు. పుచ్చిపోయిన కూరలో రాళ్ళన్నం తప్ప మీ ఆయన ఇంకేం తినడా అమ్మా? ఆయనకు అయ్యే ఇష్టం. ఆడెవడో నాకన్నా పెద్ద దరిద్రుడై ఉంటాడులే, పొద్దున్నే దొరికింది. ఏంట్రా కొనుక్కుంటూ వస్తున్నావా? నువ్వే ఆర్చివాడువా తీర్చివాడువా? నువ్వు నాకు మళ్ళీ అడుకుండేవాడువేగా. చెప్పు తీసు కొడతా. నేను ఎవరనుకుంటున్నావురా? మర్యాదగా మాట్లాడు. ఆ ఇంటికి నీ ఓనర్రా, కాకపోతే మఫ్టీలో ఉన్నాను అంతే. ఏంటి విషయం? ఇష్టమేమి లేదండి, ఆకలేస్తుంది, కూతంత అన్నం పెట్టమ్మన్నానండి. చిచ్చి పోందండి. అట్ట అందా? అదేవత్రా అంత మాట అనడానికి? మరి మీ చోటారుకో మాకు ఏడు తెలుస్తుందండి. అదే చెప్తాను, రండి. పదా రండి. నువ్వు రారా రా. ఏమే ఏమే నిన్నే ఏమిటండి? ఏమన్నా వేడితో నువ్వు? ముష్టి లేదు పోరా అన్నాను. ముష్టి లేదు పోరా అన్నవా? ఆ మొక్క చెప్పడానికి నువ్వెవత్తవే? ఇంట్లో సంపాదిస్తుంది నేను, మిమ్మల్ని అందరినీ పోషిస్తుంది నేను. ఏం చెప్పినా నేను చెప్పాలి. రే నేను చెప్తున్నాను, ముష్టి లేదు పోరా. తవరు ఇంటి వాళ్ళరే కదండి. తుప్పర్లు పిల్లలతో మొహం కడుకోలేమో. ఏమండి పొద్దున్నేసుకెళ్ళిన జుబ్బా పంచేమైనండి? ఈ ఫ్యామిలీ లేడీస్ తో ఇదే గొడవండి. గుమ్మల్లో అడుగు పెట్టేమో లేదు ఎంక్వైరీస్ మొదలెడతారు. నేనేమన్నా చెరువు గట్టు మీద చింపి పారేసి వచ్చాను అనుకున్నావా? నడి రోడ్డు మీద వస్తున్నా, ఒక ముసలోడు మూల కూర్చుని చలికి గడ్డ 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 వణికిపోతాడు. డిసెంబర్ నెల కదా, గుండె తరుక్కుపోయింది. ఇప్పేశా ఇచ్చేసా. అసలు మా వంశం గురించి ఏమనుకుంటున్నావే? ఎంతసేపు మేం తింటానికి ట్రై చేయం, ఎంతసేపు ఎదటోడికి పెడతానికి ట్రై చేస్తాం. అది మా ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్, అందుకే ఇచ్చేసా. అక్క చలికి గడగడగడగడగడ ఉనికిపోతున్న ముసలోడికి ఇడిసిచ్చిన బట్టలు ముందు కొంపలు చెప్పులు అడుక్కున్నా. ఎలా పెద్ద మనుషులు అన్న తర్వాత 190 కొంపలకి వెళ్తాను రా. 190 వ్యవహారాలు ఉంటాయి. అసలు నువ్వు ఎందుకు వచ్చావరా? అక్కడ నీ సెటప్ వాతావరణం ఎలా ఉందో చూద్దామని. ఏమండి ఎన్నాళ్ళ నుంచి జరుగుతుంది? ఎవరు యుగ యుగాలుగా జరుగుతుంది. అసలు ఈ ఊరంతరికి పెద్ద మనిషిని, పైగా దత్తుండి. నాకు రెండో సెటప్ లేకపోతే లోకల్ గా నా పవర్ ఏంటి అని వారని అంత టీవీ సీరియల్ చూసాడు చూస్తావేట్రా? చెప్పు, నీ ఎక్కడ చెప్పా? అలా చేయటం తప్పు కదండి. తప్పని నువ్వు నాకు చెబుతున్నావా? అసలు నువ్వు నాకు మొగుడివా, నేను నీకు మొగుడినే? ఎందుకు చెప్తున్నారో అర్థం చేసుకోండి. నువ్వెక్కువ మాట్లాడుతున్నావు. కొద్దేసి కొట్టానంటే కోసాలు ఇరిపోతాయి. అసలైన ఏంటి నువ్వు? ఊరుకుంటున్నాను నోటి వచ్చి మాట్లాడతావా? అమ్మా అయ్యా లోపల ఘోరం జరిగిపోతుంది. అట్ట కుక్కిని పేర్లో పడి ఉండు, లేకపోతే తాటి మట్ట చీల్చినట్టు తెలుస్తా. మీరంతా ఏంట్రా? సంసారం అన్న తర్వాత అనేక విషయాలుంటాయి. అట్ట ఎర్రగబడి చూడాలా? ఎన్నరగా ఎర్రగబడి లోపల పెళ్ళానికి భయపడే వల్లారా అని ఏంటి ఇప్పుడు స్టిక్ స్టిక్ ఇప్పుడు వస్తా త్వరగా. ఓకే, రిపోర్ట్స్ అన్ని నార్మల్ గానే ఉన్నాయి. కొట్టింది ప్లాస్టిక్ పైప్ తో కదా, దెబ్బ గట్టిగా తగలేదు. కరెక్ట్ సార్, నాకు అలాగే అనిపించింది. కానీ పేషెంట్ మాత్రం అమ్నీషియా పేషెంట్ లా గతం మర్చిపోయినట్టు బిహేవ్ చేస్తున్నాడు సార్. అమ్నీషియానా? వాసు వాసు ఏమైందమ్మా? మావా ఏమైందిరా? ఎవడరా నువ్వు? నేనురా, బీబీసీని. బ్రిటిష్ బ్రాడ్కాస్టింగ్ కార్పొరేషనా? కాదురా, బొంగు బాల్చందర్. అంటే అదవా ఆ సంగతి నన్ను గుర్తుపెట్టావా? నువ్వెవరు? బిల్ గేట్స్ ని. నువ్వు అమెరికాలో కదా ఉండాలి? ఈడ హాస్పిటల్లోనే ఉండాలి. కరెక్ట్. అసలు ఏం జరిగిందండి? ఈయన వాసు తెలియక నేను పైప్ తో కొట్టాను. పైప్ తో ఎవరో వాటర్ కొట్టుకుంటారు కానీ మనుషులు కొడతారటనే. ఎవరి హ్యాబిట్స్ వాళ్ళకుంటాయి, మనకెందుకు? ప్రెసెంట్ కండిషన్ ఏంటండి? గతం గుర్తు రావట్లేదు. ఏడు గుర్తు పెట్టుకోవాల్సిన గతం కాదులేండి. ప్లీజ్ అండి, మీ పాత సంగతి ఏమైనా గుర్తు చేస్తే ఆయన జ్ఞాపకం రావచ్చేమో. మీరు బయటికి వెళ్తే మేము ట్రై చేస్తాం. అలాగే. ఏ మేము ఇక్కడ ఉంటే కుదరదా? ఇదేమన్నా గాంధీ గారు ఆటోబయోగ్రఫీయా 10 మంది ఉండగా చెప్పుకోవడానికి? లేకమ్మా బయటికి
అలాగే సోనీ వాళ్ళు మళ్ళీ ఆడిషన్ టెస్ట్ చేస్తున్నారా వీడికి ఎలా రే నేను ఇలా యాక్ట్ చేస్తున్నాను బయట చెప్పొద్దే. నువ్వు యాక్టింగ్ చేయాల్సిన యాక్టింగ్ కాదమ్మా, సింగింగ్. అది కాదురా, ఇలా యాక్ట్ చేస్తే ఇంకో 6 రోజులు ఇక్కడే ఉండొచ్చు. అప్పుడు దివ్య నా పక్కనే ఉంటుంది. అప్పుడు మా ఫ్రెండ్షిప్ కొంచెం డెవలప్ చేసుకోవచ్చు. చూసావా నాకేమైందో దివ్య అలా టెన్షన్ పడుతుందో. నువ్వు చస్తే పోలీస్ కేసు అవుతారు, అమ్మాయి భయపడి చేస్తుంది. సేమ్ ఫీలింగ్. ఏమిటి గొడవ? ఎవరు మీరంతా? డాక్టర్ గారు, మా వాసుకి ఏమైంది డాక్టర్ గారు? ఏమీ కాలేదు. ఏమీ కాకపోతే నన్ను ఎందుకు గుర్తుపట్టట్లేదు డాక్టర్ గారు? అదే నాకు అర్థం కావట్లేదు. అయినా ఒకసారి చూస్తే మర్చిపోయి ఫేస్ కాదే నీది. డాక్టర్, మా వాసు మాలా మామూలు మనిషి కాలేడా? పోన మేలా వెటకారమా? మీరేం కంగారు పడకండి. రేపటి నుంచి మీ వాడికి షాక్ ట్రీట్మెంట్ ఇస్తాం. ఈ రోజు నుంచి కుదరదా? షాక్ అంటే నొప్పిగా ఉంటుందేమో డాక్టర్. పిచ్చి కన్నా నొప్పి బెటర్ కదా. కరెక్ట్. సార్, మా వాసుని ఏం చేయకండి, కావాలంటే ఇంటికి తీసుకెళ్ళిపోతాం. నో 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 నో. ఇలాంటి పేషెంట్స్ చూడడానికి బానే ఉంటారు. సమ్ టైమ్స్ గొంతు పట్టి కోరికేస్తారు. నీ అబ్బా నిన్ను గురుకుతాను రే. మరేం చేద్దాం డాక్టర్? మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేస్తే కరెక్ట్ గా ఉంటుంది. నువ్వు రామ్మా, కొన్ని ఫార్మాలిటీస్ పూర్తి చేయాలి. ఏంట్రా మెంటల్ హాస్పిటల్ అంటాడు? నువ్వు అనుకున్నంత చందానంగా ఉండదు అక్కడ. ఎక్కువ మాట్లాడి చంపేస్తాను. ఏదో ఒకటి చేయండి రా. హలో కమిషనర్ గారా? నమస్కారం సార్. నమస్కారం అండి. నేను రావు బౌద్ధుని మాట్లాడుతున్నాను. ఇప్పుడు నా దగ్గర పనిచేసి ఎదవలిద్దరు చాలా విలువైన విగ్రహం కొట్టేసి నా కారులో పారిపోతున్నారండి. కారు నెంబరా 9 2 0 7నండి. వెంటనే పట్టుకోవాలి. అడ్డెడ్డెడ్డెడ్డెడ్డెడ్డె కమిషనర్ తో మాట్లాడి ఎలా ఫోన్ పెట్టడం లేదో అలా దొంగలు పట్టేశారు. వాటే ఆశ్చర్యం. ప్లీజ్, ఈజ్ ఇట్ ఆంధ్ర? యు ఇట్ పోలీస్? ఐ ఇట్ రావు బౌదూర్? నో, షట్ అప్ ప్లీజ్. థ్యాంక్స్ ప్లీజ్. తెలివిగా ప్రవర్తించాను అనుకోకు. నీ రివర్స్ డ్రామాతో కమిషనర్ ని నమ్మించి ఇవాళకి నువ్వు బ్రతికిపోయి ఉండొచ్చు. కానీ దీన్ని నమ్మేసిన విషయం నాకు తెలుసు. తెలిసినా నువ్వు నన్నేమి చేయలేవు. నా వైట్ వెంట్రుకలంత లేదు నీ వయసు. నా చరిత్ర నాకే చెప్పేంత దానిదా? ఇంకేం తెలుసమ్మా నా గురించి? పూర్తిగా చెప్పేయి. నేను చెప్పడం కాదు, తొందరలో నీ చేతే చెప్పిస్తాను. సంపేస్తాను ప్లీజ్. ఇంకెంత 6 నెలలే, అప్పుడు తెలుస్తుంది ఎవరిని ఎవరు చంపుతారో. శంకరా నాద శరీరాహరా జీవేశ్వరా రోజ్ 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 రోజా పువ్వ బోలే 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 నీ అంత్యాక్షరే. ఓకే. ఓం జంబూ ద్వీపే భరతవర్షే భరతగండే మేరో దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే క్షేత్రా కరీం నగర వరంగల్ హన్మకొండారాంతో భవత్య భక్తు ధనుంజయ గోత్రోద్భవస్య గోపాలకృష్ణ పశు వైద్య జానకీ రామ్ జన వైద్య మృత్యుపీడిత వివాహ ముహూర్త దుర్ముహూర్తోస్తు శనిగ్రహ ప్రవేశ సంతువంత వివాహ సమయే అయోమయ. చెట్టు కింద ప్లేడర్ ను చూశాను కానీ నా లైఫ్ లో చెట్టు కింద పంతులు చూడటం ఇదేరా ఫస్ట్ టైం. అయినా ఎవడరా నువ్వు? నడి రోడ్డు మీద మంగళసూత్రాలు పెట్టుకుని ఎంటైర్ నా ఫ్యామిలీ మెంబర్స్ పేర్లని చదువుతున్నావు ఏంట్రా? మీదకు చూసేది ముందు కింద దానికి సమాధానం చెప్పు. అరే ఎవరో వచ్చింది చూడరా భయ్. ఏమిట్రా పైకి ఎక్కారు? పైకి ఎక్కలేదు, పైనుంచి కిందకి దూకడానికి ఎక్కాం. నువ్వు ఎలాగో మేము కోరిన అమ్మాయిలతో మా పెళ్లి చేయవనే మేము ఈ నిర్ణయానికి వచ్చాం. అయితే కింద పెళ్లి పెట్టాం, పైన మా చావు పెట్టాం, మధ్యలో నిన్ను పెట్టాం. నువ్వు ఒప్పుకుంటావో మేము మెట్లు దిగి వస్తాం, లేదా స్కైలో స్కేటింగ్ చేసి మట్టిలో కలిసిపోతాం. మిమ్మల్ని కాల్చి చంపకపోతే నేను మీ ఫాదర్ నే కాదురా. గెట్ డౌన్. అచ్చా, తమరు వీళ్ళ జనకులాండ్రి? గోత్రం ఏందో? పిండాకుడు గోత్రం. మంచిగున్నది. పిండాకుడు గోత్రం భవిష్య ఒక్కసారి నోదరుండ్రి. పాపిష్టి నోరే పెట్టాలన అక్షింత. ఇగో ఒక్కసారి ముక్కు పెట్టుకొని 3 చుట్టూ తిరుగుండ్రి. దీని నీ కొడుకులు అన్నంత పని చేస్తారు, అసలే నీలా తెక్కోళ్ళు. నేను తిక్క మనిషిని నడి రోడ్డు మీద డిక్లేర్ చేయాలా? నేను చేయడం కాదు, అటు చూడు. వాళ్ళు పైనుంచి కింద దూకుతా ఉంటే వాళ్ళు పెళ్లి ఒప్పుకోవచ్చు కదా. అవునండి, పైనుంచి దూకుతారే ఏమో. వాళ్ళిద్దరు దూకరేంటారా చూసేద్దాం అంటే. అయినా ఈ ముసలాడు వాడు పెళ్లి చేసి అవుతున్నాడు. వాళ్ళని కిందకి దిగి పుడుతామనండి, లేకపోతే చచ్చి పుడతాడు. నేనెందుకు చెప్తాడమ్మా? చెప్పరా బాగా చెప్పావు. మీరు ఉన్నానమ్మా.
చిన్నప్పుడు చింత చెట్టు ఎక్కితే పాలకాయలు చూపించి దింపలా అట్లాగే దింపుతాను. బాబు ఇగో పాలకాయలు, రండి రండి రండి. మేమేమన్నా చిన్నపిల్లలు అనుకుంటున్నారా? మాకు గడ్డాలు మీసాలు వచ్చాయి. కళ్ళు తిరిగితే జాగ్రత్త. బెదిరిస్తున్నానంతే. నేను ఈ టెన్షన్ భరించలేను రా. మీరు ఎంత త్వరగా దూకితే అంత మంచిది. కానీ మీ చావుకి మీ నాన్న ఎట్టి పరిస్థితుల్లోనూ కారణం కాదని స్లిప్ రాసి జేబులో పెట్టుకుని దూకండి. I don't mind. కానీ ఈ పెళ్లికి మాత్రం ఒప్పుకోను. నువ్వు ఒప్పుకోవని తెలిసే దీనికంతటికి కారణం రాగి రేఖ మీద రాసి జేబులో పెట్టుకున్నాం. మేము మీ కొడుకులాం, మాకు ఆ మాత్రం దురాలోచన రాదా? అయ్యో మగనే. అమ్మా మీరేనా వీళ్ళ తల్లి గారు? తమరి పేరేందు? సుందరాంబాళ్ అయ్యర్. సుందరాంబాళ్ అయ్యర్ నామదేశ. మీ ఆయన జేబులకి 100 రూపాయలు పోయేటప్పుడు కట్టకపోతావు నీ తల్లి. చూడమ్మా, ఈ మతాలు నీ కొడుకులు నీ కోడళ్ళ మెడల కడతారు. ఫౌండేషన్ స్ట్రాంగ్ ఉండి నీకు 4 ముత్తైదుల చేతికి ముట్టించినండి. పొద్దుగాలకెళ్ళి చూస్తున్నా ఊనవులు ఒలి చేస్తావు. అరే మంత్ర పుష్పం కట్ చేసిన, నమ్మకం కట్ చేసిన, చమకం కట్ చేసిన, ఇంకెన్ని కట్ చేయమంటావు? ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ స్టార్ హౌ ఐ వండర్ వాట్ యు ఆర్. నీ ఎండు చూస్తే బిడ్డ మంత్రాలు చదివే పంతులు అనుకుంటున్నావా? మద్దర్లు కూడా చేస్తా. రే మీరేం ఫికర్ చేయకుండా అవసరమైతే మీ అయ్యని మద్దతు చేసి చేపిస్తే పెళ్లి. దీని తల్లి ఏమనుకుంటున్నాడేమో, కడపల బాంబుల మధ్య పెళ్లి చేపించిన, బెజవాడ బెంచ్ సర్కిల్ కాడ చేపించిన. అన్నంత పని చేసేలాగా ఉన్నాడు. ఒప్పించుకోబావా. బతుకుంటే మన వాళ్ళ పెళ్లిళ్ళన్నా మన ఇష్ట ప్రకారం చేసుకోవచ్చు. లొల్లి చేసిన అంటే బాంబేస్తా బిడ్డ. పదండి. ఖతం కర్ దేతా హూం సాలే.